చూడండి ఈ గడ్డి అంతా ఇదంతా అతనే దున్నాడు. కిల్లర్ మిషను రోటా వాటర్ అంటారు దీన్ని. ఇదంతా దున్నింది అతనేనండి. ఇక్కడ కనిపించే పొలం అయితే డైలీ బాగా ఎండకి హెవీగా హార్డ్ వర్క్ చేస్తాడు. చూడండి ఎలా దున్నాడు. ఇది కూడా దున్నాల్సిన పొలం. నెక్స్ట్ ఈ పొలం కూడా దున్నాలండి. మొక్కజొన్న వేసాడు. మొక్కజొన్న పంట అయిపోయింది. మొక్కజొన్న పంట అయిపోయింది. అదంతా ఎండకి మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదండి. చూపిస్తాను. ఇది అంతా మొక్కజొన్న అండి. ఇదో కనిపిస్తుంది కదా, ఇదంతా హెవీ గడ్డి అండి. ఇది అంతా కూడా దున్నాలా. అదంతా దున్నింది కూడా ఆ పక్క దున్నున్నాడు కదా. ఇదంతా దోసకాయ వేసారండి. ఇది దోస చెట్లు, సేంద్రియ వ్యవసాయం అండి. ఏం కెమికల్స్ ఏం వాటర్ అండి. ఇది దోసకాయ కదండి, ఇది బీరకాయ. సేంద్రియ వ్యవసాయం అండి. ఏం పురుగు మందులే కొట్టరండి దీంట్లో. ఈ గడ్డి ఇలా ఉండదు. ఇది అంతా దున్నాల్సింది. ఇతనంతా దున్నాలి. ఇదంతా చూడండి అంత గడ్డేనండి. హెవీగా పాములు కూడా ఉంటాయండి ఒక్కోసారి దీంట్లో. కానీ చాలా జాగ్రత్తగా వ్యవసాయం దున్నాలి దీంట్లో. ఆ కిల్లర్ అనే మిషన్తోనే ఇతను రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా దున్నుతాడండి హెవీగా. ఇదంతా దున్నిందేనండి. చూడండి అంతా దున్నాడు. వ్యవసాయం వల్ల కష్టమండి. మనం అనుకున్నంత సింపుల్గా ఏమి ఉండదు. కానీ కష్టపడితే బాగుంటుంది. మనకు సాయంత్రానికి కానీ హ్యాపీగా రిలాక్స్ అవుతాం వర్క్ చేసామని. మనం వ్యవసాయం చేసుకున్న మనం వేసే పంటలో బాగా తృప్తి ఉంటుందండి. విశాలమైన గాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి ఎంత కష్టపడుతున్నాడు అక్కడ. చూడండి అబ్బాయి. చూడండి ఇదంతా బాగా షేక్ ఇచ్చేస్తుందండి గడ్డి ఉన్న వల్ల. మీకు ఎంత షార్ట్ ఉన్నట్టుంది. బాగా షేక్ ఇస్తుందండి. మిషన్ కూడా అయితే పక్క బారేస్తుంది. అది నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ మనకు అలవాట్లేదు. ఇది నేను వ్యవసాయం చేస్తాను కానీ ఆ మిషన్ అలవాట్లేదు నాకు. నేను మళ్ళీ సారి ట్రై చేస్తాను నేను దాన్ని. మళ్ళీ ఏదైనా మిషన్ అయితే మన కాళ్ళ మీదకి వచ్చేస్తుందండి అది తిప్పుకొని. చూడండి ఎంత జాగ్రత్తగా చేయాలనేది. పాములు ఉంటాయని భయంగా ఉండదు. ఇది గట్టి కదా. ఇక రాళ్ళు తగిలినాయండి. కల్తీ వాటర్, కిల్లర్ మిషన్, కల్తీ వాటర్.